అండి, ఎలాగున్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ మెంతుల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ అండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. రైస్లో తిన్నా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి చాలా బాగా నానితే మెంతులు పక్కన పెట్టుకొని నిమ్మకాయ సైజుగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 3 ఆనియన్స్, 4-5 చిల్లీ వేసుకోవాలండి. మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మన కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. సరే కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలండి. మనకి ఆయిల్ తేలాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఉడికిలోగా అప్పుడు లాస్ట్లో మనం చింతపండు రసం అనేది వేయాలి. సో మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ వచ్చిన వరకు ఉడికించుకోవాలండి. అండ్ ఆయిల్ తేలింది కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఈ మెంతుల కర్రీని డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. వేడి రైస్తో తింటే మెంతుల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, నోటిగా రుచిగా కూడా ఉంటుందండి. అండ్ ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.